ఉదయకాలం ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాటలు, నూతన నిబంధనలో నుండి యేసయ్య చెప్పిన ప్రతి మాట జీవపు ఊట, మనుషులను వెలిగించేది, నిద్రాణంలో ఉండిన వారిని లేవనెత్తేది, విచారంలో ఉన్నవారికి విజయమునిచ్చేది, ఆర్థిక లేమిలో ఉన్నవారికి సహాయత చేయునది, జ్ఞానం లేని వారికి గొప్ప ఐశ్వర్యమును ఇచ్చేది. ఆయన మాటలు ఎవరైతే విశ్వసిస్తారో వారికి విజయమునిచ్చేది, వినోదమునిచ్చేవి, ఆనందమునిచ్చేవి, ఆత్మీయత ఇచ్చేవి. ఒక మాట ఆయన మాట చదువుదాం. మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో 41వ వచనం. ఆయన అన్నారు, ఆ చిన్నదాని చేయి పట్టి తలితా కుమి అని ఆమెతో అనెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. యాయూర్ అనే ఒక గొప్ప అధికారి, ధనం కలిగిన వాడు. అయితే ఒకే ఒక కుమార్తె, ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. యేసు ప్రభు గురించి కబురు చేశాడు. ఆలస్యమయ్యేటప్పటికి మరలా బ్యాచ్ వచ్చేసి, అయ్యా సావకుని బాధ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. యేసయ్య అన్నారు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఆ మాటల మీద నమ్మిక ఉంచాడు. అప్పటి వరకు కొన ప్రాణంతో ఉన్నది ప్రాణాలు విడిచింది. లోపలికి వెళ్ళి ఆయన ఈ మాటలు చెప్పాడు, చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాను. ప్రభువైన యేసయ్య వెళ్ళి ఆ యొక్క తండ్రితో చెప్పలేదు, తల్లితో ఈ మాటలు చెప్పలేదు, గొల్లుమనే వాళ్ళతో ఈ మాటలు చెప్పలేదు. ఆ యొక్క ఇల్లంతా కూడా మనుషులతో నింపబడింది. వారితో ఒక్క మాట ఆయన పలకలేదు. ఎందుకంటే విశ్వాసం లేని వారితో ఆయన ఎందుకులే అది మరి వృధా చేసుకోవటం అని. చనిపోయి కూడా కొన్ని గంటలైతే చనిపోయిన శవము యొక్క చేయి పట్టుకుని, చిన్నదానా లెమ్ము, అరమిక్ భాషలో తలిత కుమి, చిన్నదానా లే. ఎంత గొప్ప అద్భుతం! యేసయ్య మాటల్లో శక్తి ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది, అద్భుతం ఉంది. చనిపోయిన వారితో కూడా మాట్లాడి మృతులను సహితము లేపువాడు. మృతులనే లేపితే ఈ లోకంలో ఎంతోమంది వైద్యులు ఉన్నారే, కోట్లకి పడగలెత్తిన వారు, వారు ఒక్కరోజైనా చనిపోయిన వారిని లేపగలరా? ఈ అధికారం వాళ్ళకి లేదు కదా. అయితే మరణ జీవమును ఇచ్చిన ఈ ప్రభువుకు మాత్రమే అధికారం ఉన్నది. అందువలన ఆ చిన్నదాన చనిపోయిన లెమ్మనగానే ఆమె లేచి కూర్చున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే ఆ యొక్క మాటలు 12:24 యోహాను సువార్తలో అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేను అయ్యున్నాను అని అన్నారు. ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో పునరుద్ధానం. ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో వారిలో జీవము, నిర్జీవ స్థితిలో ఉండిన వారికి జీవాన్ని ఇస్తాను అని అంటూ ఉన్నాడు. వారు మరి కొట్టబడిన వారికి ఆదరణ ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మరణమును కూడా శాసించే అధికారము మనుష్య కుమారుడైన ఈయనకొక్కడికే కలదు, ఇంకెవరికి లేదు. మరణ బంధకములు నిన్ను చుట్టుకొనినను, పాతాళ వేదనలు నీ కలిగినను, అటువంటి విషయంలో కూడా ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను లేవనెత్తగలడు.
యెషయా గ్రంథములో 25వ అధ్యాయములో 8వ వచనములో, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు. మరణము ఇక ఎన్నడూ ఉండకుండా ఆయన మృంగివేయను. మరణమని భయపడుతున్నావా? ఇబ్బందులని భయపడుతున్నావా? భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? జీవనోపాధి లేదని భయపడుతున్నావా? ఆరోగ్యం సరిగ్గా లేదు అని భయపడుతున్నావా? ఒక్క మాటలో ఆయన వైపు తిరిగినట్లయితే నీకున్న ప్రతి భయములను తీసివేసి నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన సరిచేయగలడు. రోమా పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనములో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమను నమ్ముచు ఉన్నాము అని అంటున్నారు. పౌలు గారు దీని గురించి అద్భుతమైన విశ్లేషణ రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఇచ్చారు. అద్భుతమైన విశ్లేషణ ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, 8వ అధ్యాయము 35వ వచనములో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపన. 37వ వచనంలో అద్భుతమైన మాట, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ చేత మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. క్యాన్సర్ వ్యాధి చేత బాధపడే ఒక కుటుంబానికి వెళ్ళాం. అది చివరి గ్రేడ్లో ఉందండి అని అన్నారు. చికిత్స చేయండి అన్నాం, చేశారు. హాస్పిటల్కి కూడా వెళ్ళాం. 8 కీమోలు చేయించుకున్నారు. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ జరిగింది. అయితే అద్భుతమైన రీతిలో ఈనాడు ఆ యొక్క కీమోథెరపీలో గుండా ఆ నరకాన్ని నేను అనుభవించాను అయ్యగారు అని చెప్పిన వ్యక్తి ఈనాడు ఉల్లాసంగా ఉన్నానండి, ఆరోగ్యం ఉన్నానండి, నెమ్మదిగా ఉన్నాను. డాక్టర్లు కూడా ఆశ్చర్యచకితులయ్యే రీతిగా ఆయన వెళ్ళినప్పుడల్లా ఆయన మీ దేవుడే నీకు సహాయం చేశాడయ్యా అని చెప్తూ ఉన్నాను. కాబట్టి మరణ పాశములు నిన్ను చుట్టుకొని ఉన్నా, పాతాళ వేదనలు నీ కలిగినా
ఇటువంటి క్యాన్సర్ నుంచే తప్పించిన ప్రభు ఆలయంకి వచ్చి సాక్ష్యాలు చెప్పి పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ గొప్ప కృపతో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. చివరిగా 8వ అధ్యాయం 51లో, ఒకడు నా మాట గైకొన్న ఎడల వాడెన్నడను మరణం పొందుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఈ ఉదయకాలం ఈ గొప్ప కృప, ఈ గొప్ప మేలు, ఈ గొప్ప స్వస్థత, ఈ గొప్ప అద్భుతం నీదై ఉండునుగాక. ఆమేన్. ప్రభైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నువ్వు ఇచ్చిన వాగ్దానం నీదిగా మేము నమ్ముతూ ఉన్నాం. నా మాట గైకొన్నేళ్ళ వాడెన్నడు మరణం పొందుడు అనే మాట పరిగ్రహిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగున్నామ్మ తండ్రి.